కానీ ఇప్పుడు మీరు అన్నారు రాహుల్ గాంధీ క్యాస్ట్ కులగణన వీటి గురించి మాట్లాడుతున్నారు అద్భుతంగా. ఇక్కడేం ఇంప్లిమెంట్ కావట్లేదు కదా, తెలంగాణలో ఎక్కడ మీకు ఇంప్లిమెంట్ అవుతున్నది? అసలు రాహుల్ గాంధీ క్యాబినెట్ తీసుకోండి, లేకపోతే పార్టీ పదవులు తీసుకోండి, మన కార్పొరేషన్ చైర్మన్లు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, లేదు ముఖ్యమంత్రి పేషి తీసుకోండి, ఎక్కడ ఈ ఈక్వేషన్ అవుతుంది? రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఆ 23% దాంతోనే ఎలక్షన్లోకి వెళ్ళాలన్న ఒక బలమైన నిర్ణయంతో ఉన్నారు. రాహుల్ గాంధీ గారు నమ్మినట్టుగా అతను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్రాస్ ద కంట్రీ ఇట్లా ఆచరిస్తే మొన్ననే కేంద్రం అధికారానికి వచ్చేది. సో వారు ముక్కుసూటిగా తను నమ్మిన సిద్ధాంతాన్ని కొరకే గెలుపోవటం లెక్క చేయకుండా పోరాటం చేసే వ్యక్తి. అది మీరు అన్నది కరెక్టే. చాలా తెలంగాణనే కాకుండా చాలా చోట్ల కూడా వారు మాట్లాడిన దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లే. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నట్టుగా గిట్ట ఇంప్లిమెంట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అక్రాస్ ద కంట్రీ గిట్ట చేస్తే ఇవాళ పరిస్థితులు వేరేగా ఉండేది. సో తెలంగాణ అంటే దీంట్లో ఒకటి ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఎప్పుడే కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో డే టు డే ఆపరేషన్స్కి మేనేజ్మెంట్కి కేంద్ర నాయకత్వం ఇన్వాల్వ్ కాదు. అక్కడున్న నాయకత్వం వారిపైన నమ్మకం పెట్టి అధినాయకత్వం వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆయా రాష్ట్రాల యొక్క నాయకత్వం యొక్క బాధ్యత అధినాయకత్వం యొక్క అనుగుణంగా, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గారు పాదయాత్రతోనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందని అందరూ అంటూ ఉన్నారు. అటు కర్ణాటకలో తెలంగాణలో కూడా ప్రభావం చూపించింది అనేది అందరూ చెప్పే విషయం. ఇవాళ కేవలం రాహుల్ గాంధీ గారి యొక్క కష్టంతోనే 4000 కిలోమీటర్ పైన నడిచి ఇవాళ కేంద్రంలో 99-100 సీట్ల దాకా పైన వచ్చిందని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ లీడర్షిప్. సో వన్ హ్యావ్ టు వర్క్. ఇప్పుడు బీజేపీలో ఏంది, ప్రతి ఒక్కరు మోదీ గురించే మాట్లాడతారు, మోదీ గురించే అతని నాయకత్వం పైన పనిచేస్తారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అక్రాస్ ద కంట్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అనుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సో మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఈ రాష్ట్రం అంటే కేంద్ర నాయకత్వం ఏం చేస్తుంది, డే టు డే వాళ్ళ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ కాకుండా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ పెడతారు. వాళ్ళ అధినాయకత్వం యొక్క వాయిస్ వాళ్ళు వారధిగా పనిచేయాలి రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి. సో కేంద్ర నాయకత్వంకు అనుగుణంగా వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ అందుకే అంటే కొన్నిసార్లు నేను పార్టీ ఇక్కడ వ్యతిరేకం, మీరు అడిగిన దానికి నేను ఇక్కడ వ్యతిరేకించడం కాదు, వాళ్ళు వ్యతిరేకంగా పార్టీ ఇంట్రెస్ట్ వ్యతిరేక పనిచేస్తుంటే సవరించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాదు కొందరు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళు అల్టిమేట్ లాభం పొందేది వాళ్ళే కదా, ఇవాళ అధికారం ఉండి అనుభవిస్తున్నది వాళ్ళు. కాబట్టి మదియాస్కి అనేవాడు సొంత లాభం కొరకు కాకుండా పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడతాడు, పనిచేస్తాడు. కాబట్టి చెప్పిన సూచనలు వాళ్ళు జర్నలిస్టులు కూడా వీళ్ళకనే ఐ ఓపెనర్ అనమాట. జర్నలిస్ట్ విమర్శిస్తున్నాడు అంటే దాన్ని విమర్శన కాకుండా సద్విమర్శగా తీసుకొని సరి చేసుకుంటే వాళ్ళు ప్రభుత్వం ఉన్నకే లాభం అవుతుంది, నీకేం లాభం కాదు. నువ్వు తప్పులు ఎత్తి చూపినప్పుడు నిజంగానే అడ్మినిస్ట్రేషన్ మీద ఇన్ఛార్జ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవుతే పరిపాలకులు ఆ వ్యక్తి మాట్లాడిన దానిపైన సవరణ తీసుకొని పాజిటివ్ తీసుకుంటే వాళ్ళకే లాభం అవుతుంది. దట్స్ హౌ దే షుడ్ డూ ఇట్. సో ఇక్కడ కూడా సో రాహుల్ గాంధీ గారు చెప్పిన జనగణన, కులగణన ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. బ్యాలెన్సింగ్ చేయాల్సిన బ్యాలెన్స్ చేసి యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ జరగకపోతే పార్టీ విల్ ఇంటర్ఫియర్ అండ్ త్రూ జనరల్ సెక్రటరీ దే డూ మేక్ కరెక్ట్ మెజర్స్. సో ఒకవేళ మీరు పీసీసీ అయితే ఈ అంశాన్ని ముందు పెడతారా? నువ్వు ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలని తప్పకుండా చెప్తాను. సో అది వాళ్ళు అర్థం చేసేటట్టు కూడా చెప్తాను. బికాజ్ నాకు మిగతా వాళ్ళలాగా వాళ్ళతో ఉంటూనే వెన్నుపోటు పడిచే రకాలు చాలామంది ఉంటారు. సో అది మా ముఖ్యమంత్రికి కూడా తెలుసు. మదన్ అనే వ్యక్తి ఓపెన్గా మాట్లాడతాడు, వెన్నుపోటు పడవడు, వెనుక అనేది. సో నేను చెప్పేది వాళ్ళ ఇంట్రెస్ట్ చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రి ఉన్న వాళ్ళకి వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. ఈయన పోతే నేను వస్తానని ఉంటుంది. మనకు లేదు కదా, మనం అధికారం లేము, అధికార పార్టీలు ఉన్నాం, అధికారం లేము. ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవసరం ఉందని అనిపిస్తున్నదా? 10 మంది వచ్చారు కదా. ఇది ఒక నేషనల్ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఇక వాళ్ళు రాష్ట్ర ముఖ్య నాయకత్వంతో మాట్లాడుకొని ఆ నిర్ణయం తీసుకున్నారు. సో దాంట్లో మా సలహాలు కానీ తీసుకోలే. సో ఇది అవసరమా లేదా అనేది ఇట్స్ ఏ డిబేటబుల్. ఓకే. సో బట్ ఒకసారి పార్టీ నాయకత్వం డెసిషన్ తీసుకున్నప్పుడు తప్పైనా కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ యువతల దీంట్లో కొన్ని అంటే ఇప్పుడు మన జగిత్యాల జరిగిన సంఘటన జీవన్ రెడ్డి గారు అంటే దాంట్లో నేను మొదటికి నా స్టాండ్ ఏంటంటే, నేను మా ఇంటర్నల్ పార్టీ మీటింగ్ కూడా చెప్పినాను, ఇఫ్ నాట్ కన్సెంట్ కాకపోయినా పార్టీతో 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కష్టపడి పని చేసుకుంటూ బతికించిన వాళ్ళు, ఎస్పెషల్లీ గత 10 ఏళ్ళ నుంచి అన్ని కేసులకి చెమటోడ్చి రక్తం ఓడ్చి ఖర్చు పెట్టుకొని తిరిగి ఉన్న వాళ్ళని కొత్తగా మీరు బలోపేతం కొరకు చేర్చుకుంటున్నప్పుడు కనీసం సంప్రదించండి, కన్సల్ట్ అట్లీస్ట్. సో ఇఫ్ నాట్ కన్సెంట్ కాకపోయినా
సో నువ్వు మరీ అవమానపరిచినట్టు చేస్తే రాజకీయాలు ఎప్పుడు 2+2 4 కాదు. ఉమ్, అది 4 కావాలనంటే మనుషులు కూడా కలవాలి. నాయకులు కలిసినంత మాత్రాన కింద కార్యకర్తలు కరవరు. నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి కర్ణాటకలో అదే జరిగింది. జేడీఎస్ కాంగ్రెస్ మొదటిసారి కలిసే వరకు 2014 గెలిచిన డేటా తీసుకుంటే 23 సీట్లు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ గెలవాలి. ఆ, కానీ ఎలక్షన్ జరిగారు 2019 ఒక సీట్కి వచ్చింది. అవును. అందుకే 2+ ఎప్పుడు 4 కావు. నాయకులు కలిసిన కింద స్థాయిలో ఆత్మీయ సమ్మేళనం జరగాలి. ఉమ్, సో ఇక్కడ కూడా జరగకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకొచ్చుకొని మొదటి నుంచి కాంగ్రెస్తో కాపాడుతున్న వ్యక్తులను కలుపుకోకపోతే అక్కడ ఎట్ట బలోపేతం అవుతుంది, ఇష్టం. నష్టం జరుగుతుంది. ఉమ్. సో ఇట్లాంటి అంటే జరగకుండా ఇప్పుడు చూస్తే మీలాంటి వాళ్ళు మేము అంతా కూడా ఈ పార్టీ జంపింగ్స్ మీద చాలా తీవ్రంగా విమర్శించినాం కదా. సో ఇప్పుడు నేను అసలు పోటీకి పోయింది దాని కొరకు కదా. అదే అంటున్నాను కదా. 12 మంది డిఫెక్ట్ అన్న వాళ్ళని ఓడగొట్టాలనే ఉద్దేశంతో అంతే. ఇటు 10 మంది ఓడగొట్టగలను. రేవంత్ రెడ్డి గారు 10 అంటుండే వాళ్ళని అసెంబ్లీ గేట్ ఎక్కనివ్వద్దని అనేటోడు. ఉమ్, దాని కొరకే పోయి పోటీ చేయాల్సి వచ్చింది. అవును. లేకపోతే నాకేం అసలు ఆడ సుధీర్ రెడ్డి మీద పోటీ అంతే అంతే కదా. ఇండియా టుడే కాంట్లేకి వెళ్ళినప్పుడు అక్కడ కేటీఆర్ గారు కలిసిండే. ఉమ్, ఆయన అది అయిపోయినాక నాది ఉండే అనమాట డిబేట్. ఉమ్, కిందికి దిగొస్తాను అన్న, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నావు నీ పార్లమెంట్ తీసుకుని చేయకుండా అని. ఉమ్, అంటే అంత తెలిసి కూడా నేను ఎందుకు పోటీ చేసినాను? పార్టీ పైన నమ్మకం పోతుంది. ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీతో గెలిచిన వీళ్ళు పార్టీలు ఉండట్లే, ఎందుకు వీళ్ళ కోటేయాలని అనుకుంటున్నారు. ఉమ్, డిఫెక్ట్ అని ఓడగొట్టాలి, ప్రజాక్షేత్రం బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పోయి పోటీ చేయాల్సి వచ్చింది. పార్టీ టికెట్ డబ్బులు కూడా ఇవ్వలే, అన్ని ఇబ్బందులు సృష్టించినా కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ ఏంటంటే కాంటెస్టెడ్. అవును. సో అది